ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉండండి. చేయడం మాత్రమే కాదు, ఒక విమోచన నా యేసయ్య నాకు ఇస్తున్నాడు అని చెప్పండి. ఒక విడుదల యేసయ్య నాకు ఇస్తున్నాడు అని చెప్పండి. నా స్థితిని యేసయ్య మారుస్తున్నాడు అని చెప్పండి. ప్రతికూలతలు తొలగిపోతున్నాయని చెప్పండి. పరిష్కారం రాబోతుంది అని చెప్పండి. మరలా తిరిగి సంతోషించబోతున్నాను అని చెప్పండి. మరలా తిరిగి అభివృద్ధి చెందబోతున్నాను అని చెప్పండి. మరలా తిరిగి ఫలించబోతున్నాను అని చెప్పండి. మరలా తిరిగి దీవించబడబోతున్నాను అని చెప్పండి. పూర్వ వైభవం మరలా రాబోతుంది అని చెప్పండి. మీరు అలా చెప్పినప్పుడు మిమ్మల్ని చూచిన ఇతరులు అనొచ్చు, ఇదిగో దీనికి పిచ్చి పట్టింది, వీడికి పిచ్చి పట్టింది, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు. ఎంతమంది ఎన్ని అన్నా సరే నీవు చెప్పినది నిజమని దృఢముగా నమ్ము. దేవుని మహిమను చూడబోతు